హాయ్ అమ్మా. సో మాది లాస్ట్ చార్ధామ్లో మా లాస్ట్ డే అన్నమాట, బద్రీనాథ్. చెప్పాను కదా, పోయినసారి అద్భుతంగా దర్శనం చేసుకున్నాము. 8:30కి దిగేసి వెళ్ళిపోయామ్మా. మళ్ళీ సీతాపూర్కి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మాకు పెద్దగా టైం లేదు. బ్రేక్ఫాస్ట్ చేసాము, 1 అవర్లో మళ్ళీ బయలుదేరాలన్నారు. కానీ మాకు 2 అవర్స్ పట్టింది. బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు వెయిట్ చేసామన్నమాట. మాకు రూమ్ ఏమి ఇవ్వలేదు. ఇంకా వెంటనే మళ్ళీ బద్రీనాథ్ అనమాట. సో స్నానం లేదు, ఏం లేదు కదా, కొంచెం చిరాగ్గా ఉండింది. ఎండ ఉండింది, చాలా బాగా ఎండ ఉండింది. ముందు రోజేమో విపరీతమైన వర్షం అంట, ఆ రోజు మాత్రం బాగా ఎండ ఉండింది. సో ఇక్కడ నుంచి బద్రీనాథ్కి టైం పట్టింది ఆల్మోస్ట్ 40 మినిట్స్ వెళ్ళాము. అది కూడా బ్యూటిఫుల్ వ్యూ. నేనైతే అసలు కిటికీ పక్క నుంచి అసలు కళ్ళు కూడా ఆర్పలేదు నేను. కానీ వీడియో ఏం తీయలేదు సేమ్ అలానే ఉంటాయి, బుజ్జి బుజ్జి ఇళ్ళు, మనుషులు అంతా అన్నమాట. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అంటే నా ఒక్కదాని ఫీలింగ్ కాదు, నా పక్కన ఉండే వాళ్ళు కూడా చూశారు. కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఆ కొండల మీద శివలింగాలు కనిపిస్తాయి చిన్న 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 శివలింగాలు కనిపిస్తాయి. అంటే మన కళ్ళకు అవి పెద్దవే ఉండుండొచ్చు, ఆ షేప్లో కనిపిస్తుంది మనకు మంచు. బద్రీనాథ్ కొండల మీద చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది నామాలు, 3 నామాలు అన్నమాట. నాకైతే ఒళ్ళు జలదరిచ్చేసింది. అసలు బద్రీనాథ్లోకి ఇంకొంచెం సేపు వస్తుందనంగా కొండల నిండా నామాలేమ్మా. ఇంకా నాకు అనిపించింది, అంటే ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏముంది అసలు దేవుడు ఉన్నాడనడానికి. మరి అక్కడ నామాలు కనిపించవచ్చు, ఇక్కడ లింగాలు కనిపించవచ్చు కదా, అలా లేవు. మీరు ఈసారి ఎవరైనా హెలికాప్టర్లో వెళ్తే చూడండి, మేబీ బై రోడ్ వచ్చే వాళ్ళకు కూడా కనిపిస్తాయి అనుకుంటాను. కానీ ఇది పైనుంచి చూడడం కదా, స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కనిపిస్తుంది మనకు. అది ఒక అద్భుతమ్మా, అద్భుతమే. ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతం అన్నమాట. ఇంకా నేనైతే ఇంకా అలా చూస్తూ కూర్చున్నాను. మనకేమి గుళ్ళు గిళ్ళు అక్కడ నుంచి ఏం కనిపించవు. ఈవెన్ కేదార్నాథ్లో కనిపించదు, బద్రీనాథ్లో కనిపించదు అనమాట. సో మమ్మల్ని దింపేసి యాజ్ యూజువల్గా ఎండలో కొంచెం సేపు నించోబెట్టి హోటల్కి తీసుకెళ్ళారు. ఎండ మాత్రం తప్పించుకోలేకపోయాము. సో వెళ్ళి స్నానం చేస్తే అసలు చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా మధ్యాహ్నం నుంచి దర్శనం అన్నారు. మంచి లంచ్ చేసాము, చాలా బాగుండింది హోటల్. లంచ్ చేసాము. తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా పదండి అన్నారు. 3 అనుకుంటాను. సో 3:15ని కదిలినట్టున్నాము. వెళ్ళామ్మా. వెళ్ళేటప్పుడే నాకు కొంచెం వేరేగా ఉండింది. ఎందుకంటే ఒకవైపేమో విపరీతమైన ఎండ, ఇంకోవైపేమో పిచ్చి గాలిమ్మా. అది చలిగాలి. మీరు అది ఫీల్ అవుతేనే తెలుస్తుంది. ఎట్లా అంటే అది ఎట్లా ఉంటుంది అంటారు కదా, ఉంది అక్కడ అలా. ఎండేమో మనల్ని మార్చేస్తుంది, వచ్చే గాలేమో ఫ్రీజింగ్ ఎయిర్ అన్నమాట, చల్లటి గాలి. నాకు అప్పటికే అంటే ముందు రోజంతా చాలాసేపు మంచులో ఉన్నాము, 1 డిగ్రీ టెంపరేచర్లో కదా, తేడా చేసేసింది. నాకే కాదు మా అందరికీ కొంచెం తేడా చేసేసింది, కొంచెం గొంతు గరగర అంటునింది. సో వెళ్ళాము. చాలా దూరం నడవాలి, దాదాపు 2.5-3 కిలోమీటర్లు నడిచాము. చాలా ఎత్తులో ఉన్నాడు స్వామి బద్రీనాథ్లో. కాకపోతే ఆర్గనైజ్డ్గా ఉంది టెంపుల్. అంటే ఇక్కడ తోసుకుంటా తొక్కుకుంటా అట్లా లేదు నీట్గా క్యూలు ఉన్నాయి, స్పెషల్ దర్శనాలు ఉన్నాయి, మంచిగా పంపిస్తున్నారు. పెద్ద కష్టపడలేదు ఇక్కడ. కాకపోతే ఎక్కడము దిగడమే కష్టం అన్నమాట. సో అక్కడ కూడా పడిపోతున్నారు మనుషులు. ఇది మనం ఎక్కడ చూడం కదా, ఆశ్చర్యం ఉండింది. మన కళ్ళ ముందు అలా నడుస్తూ అలా కూర్చునేస్తారనమాట. ఇంకా అంటే వాళ్ళు ఇంకా మూవ్ అవ్వలేరు అనమాట. హెల్దీ బాబు, ఒక 18 ఇయర్స్ బాబు, 16 to 18 ఇయర్స్ ఉంటాయి, ముద్దుగా ఉన్నాడు ఆ బాబు. వాళ్ళ అమ్మ మీద పడుకొని ఉండిపోయాడనమాట. అట్లా అంటే చాలా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా అలా టక్కుమని బాగాలేకుండా వచ్చేస్తుంది అక్కడ. అది మాత్రం మనం కొంచెం గమనించుకోవాలి. సో వెళ్ళాము, లోపలికి వెళ్ళాము అందరము. మంచిగా దర్శనాలు చేశారు. ఇక్కడ మీకు లాస్ట్ టైం చెప్పాను, చెప్పులు పోయాయి అనేసి చెప్పాను అనుకుంటాను. సో ఇక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా హరిత ఏదో ఒక స్లిప్పర్స్ వేసుకొచ్చింది. ఎందుకంటే ఎండ కదా, మేము కూడా చెప్పులు వేసుకెళ్ళాము. స్లిప్పర్స్ వేసుకొచ్చి వదిలేసి గుళ్ళోకి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. చాలా బాగున్నాడు మా స్వామి, కళకళలాడుతున్నాడు అసలు. మెయిన్ ఏంటి అంటే అక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట.
మనకు ఆ లోపల విగ్రహాలు వాటికి చేసే అలంకరణ మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది చూడండి. మనమేం అక్కడ ఫొటోస్ తీసుకోకూడదు, బయట వ్యూ తీసాను చూపిస్తాను మీకు. చాలా డిఫరెంట్గా ఉన్నాయమ్మా. కుబేరుడు ఉన్నాడు, ఎక్కడ మనం చూడము కుబేరుణ్ణి. వాళ్ళు చాలా ఎక్కువగా పూజిస్తున్నారు, అక్కడ లోపల పెట్టున్నారనమాట. సో ఇంకంతా లక్ష్మీదేవి, హనుమంతుడు అందరు ఉన్నారు, వినాయకుడి గుడి ఉంది, అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. దర్శనం చేసుకున్నాము, కొంతసేపు కూర్చున్నాము. సో మాకేంటి అంటే కొన్ని గింజలు ఇచ్చారు. మనకేం తెలుసు ప్రసాదం అనుకుని నేను నోట్లో వేసుకొని తినేసాను. కానీ కాదంట, బయటకు వచ్చిన తర్వాత చెప్పారు దాన్ని మనం మూటగట్టి బీరువాలో దాచిపెట్టుకోవాలంట. మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. మనం అనుకోం కదా, అదేదో తీయగా గింజలు మామూలుగా మనం తినేటట్టే ఉన్నాయన్నమాట. సో ఇట్లా కొన్ని మనకు అసలు వాళ్ళ ఆచారాలే తెలియదు కదా. ప్రసాదం మళ్ళీ వేరేగా పెడుతూ ఉన్నారు. సో వచ్చేసాము, కిందకు వచ్చి చూడంగానే హరిదా చెప్పులు లేవు. మాకైతే ఎంత ఫన్నీగా అనిపించిందంటే అవి చాలా మామూలు చెప్పులు, మా స్లిప్పర్స్ అనుకోండి, ఇవి కూడా కొట్టేశారా మనుషులు అనుకున్నామన్నమాట. కానీ లేదు, ఒక అమ్మాయి అలా ఉంటారు, బాత్రూంలోకి వెళ్తూ ఈ అమ్మాయి చెప్పులు వేసుకొని వెళ్ళిపోయింది అనమాట. సో మాతో వచ్చాడు కదా, ఒక అసిస్టెంట్ లాగా వచ్చాడు కదా, ఆ బాబు చెప్పాడు వెయిట్ చేయండి మేడం, లోపల వాష్రూమ్లో ఉన్నారు, వాళ్ళు వేసుకోలేండి ఉంటారు. నిజంగానే అమ్మాయి వేసుకొని వెళ్ళింది అనమాట. సో వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడు నాకంతా చలిగా చాలా వేరుగునిందమ్మా. నేను నడవలేకపోయాను, అసలు నా వల్ల కాలేదన్నమాట. ఒళ్ళు తిరగలేదు కానీ నీరసం అనిపిస్తుంది. నేనైతే చెప్పేశాను నేను నడవలేను, ఆ పిట్టు అని ఉంటుంది దాంట్లో ఎక్కేస్తానని చెప్పానన్నమాట. పాపం ఆ పిట్టులో ఒక ఆయన వచ్చాడు, కొంచెం బక్కగున్నాడు మనిషి. చూడంగానే ఏంటంటే పాపం ఈయన దాంట్లో ఎట్లబ్బా నేను ఎక్కేది అంటే, మా వాళ్ళు నువ్వేం బరువు ఉన్నావు పర్వాలేదు ఎక్కనేసారనమాట. సో 700 చెప్పాడు ఆయన. నో ప్రాబ్లం అని చెప్పాను, ఏముంది కదా అని చెప్పేసి. సో బ్రహ్మ కపాలం అని పక్కనే ఉందమ్మా. సో ఇక్కడ అలకానంద అనేది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఏ నదైనా బ్యూటిఫుల్, ఇవన్నీ కలిసి గంగా నది అవుతుందన్నమాట. సో ఎంత ఫ్లో ఉందంటే అమ్మా, అసలు చెవుల్లో భయంకరమైన హోరు. ఆయన పిట్టులో తీసుకెళ్తూ ఉంటే నాకు భయం వేస్తున్నది, పక్కనే వెళ్తుంటాం పడిపోతానేమో అన్నట్టు అనమాట. కళ్ళు మూసుకొని కూర్చున్నాను ఇంకా. సో అక్కడ ఏంటి అంటే మన వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేసుకోవచ్చు అనమాట అక్కడ, కానీ ఆడవాళ్ళు చేయకూడదు, అక్కడ పంతుళ్ళే చేస్తారు. నేను అది విని నా చేతులతో నేను చేయనప్పుడు ఎందుకని చేయించుకోలేదు. మాతో క్రాంతి అని వచ్చింది కదా, తను ఆ పాప చేయించుకునింది. సో కొంతసేపు కూర్చున్నాము, ఆ ఫ్లోని చూస్తూ కూర్చున్నాము. అదొక తన్మయత్వంలో ఉంటాం అనమాట. అక్కడ నదులు చూస్తే ఏ నదిని చూసినా కానీ అలా వెళ్ళిపోతాం, మనకెందుకు లేవు ఇవే అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా వచ్చేసాము, ఆ పిట్టిలోనే వచ్చేసాను హ్యాపీగా. పాపం మా వాళ్ళందరూ కష్టపడ్డారు, ఎందుకంటే చాలా కష్టం. మా అప్ ఎక్కాలి, వచ్చేటప్పుడు డౌన్లో నుంచి వచ్చి మళ్ళీ అప్ ఎక్కుతాం. ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఎత్తులో వెళ్ళాలన్నమాట. సో వచ్చేసాము. వాళ్ళు పాపం అడుగుతారు మాకు, మేము బీద వాళ్ళం ఏమన్నా ఇవ్వండి అంటారు. మనకేంటంటే వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువే ఇవ్వాలనిపిస్తుంది మనకి. సో ఇచ్చేసాము. ఇంకా అప్పటికే నాకు అనుమానం, నాకు ఫీవర్ వచ్చేసి ఉండింది. కానీ అక్కడ మాకేం థర్మామీటర్స్ లేవు, కానీ హుషారుగానే ఉన్నాను ఇంకా అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా నైట్ రెస్ట్ తీసుకున్నాము, తొందరగా నిద్రపోయాము. సరిగా నిద్రలు లేవు కదా మాకు. ఇంతకంటే బద్రీనాథ్లో చెప్పుకోవాల్సిన విశేషాలు ఏం లేవమ్మా. టెంపుల్ చాలా బాగుంటుంది, కానీ కలర్ఫుల్గా ఉంటుంది. మనకు గోపురాలు, తర్వాత ఇలా ధ్వజస్తంభాలన్నీ ఉంటాయి కదా, అలా మీకేం కనిపించవు అక్కడ. డిఫరెంట్గా ఉంటాయి టెంపుల్స్ నార్త్లో అన్నమాట. సో వెళ్ళిపోయాము. తర్వాత రిషికేష్లో నెక్స్ట్ డే అనుకోకుండా ఉన్నాం మేము. యాక్చువల్గా 1 డే ఎక్స్టెండ్ చేసుకున్నాం అన్నమాట. చూసాం కానీ అంటే మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదు, ఎండలు. పరమాత్మ నికేతన్కి వెళ్ళామ్మా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు చూడాల్సిన ప్లేస్. లక్ష్మణ్ జూలా దూరం నుంచి చూసాము, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది రిపేర్ చేస్తున్నారు. తర్వాత ఈవినింగ్ త్రివేణి ఘాట్లో గంగా హారతి చూసాము. భలే పొగిడారు, కానీ నాకు అంత నచ్చలేదు. కాశీలో చూసిన తర్వాత ఇక్కడ గంగా హారతి పెద్ద నచ్చదు, ఎందుకంటే కోఆర్డినేషన్ లేదు. చిన్న పిల్లలు ఎలా పడితే అలా హారతులు ఇస్తున్నారు. మీకు హారతి చూడాలి అంటే కాశీమ్మ, మీరు ఎన్ని రోజులు చూసినా కానీ తనివి తీరదు, అంత చక్కగా చేస్తారు. వాళ్ళ హ్యాండ్స్ మూమెంట్సే భలే ఉంటాయమ్మా. దాన్ని చూడడానికే మనం 10 సార్లు వెళ్ళొచ్చు అనమాట. సో వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గంగా హారతి చూడండి కాశీకి వెళ్తే. సో ఇంకా చాలా ఉన్నాయి, కానీ మాకు టైం లేదమ్మా. ఇంకా ఋషికేశ్లో నెక్స్ట్ డే ఈవినింగ్ బయలుదేరేసి హైదరాబాద్ వచ్చేసామన్నమాట. ఇది అది.
మెయిన్ ఇక్కడ కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే వెళ్ళేటప్పుడు మీరు 20s, 50s, 100s, 200s బాగా తీసుకెళ్ళండి. ఎక్కువ 500s, 1000s, 2000s ఇవన్నీ అంత పెద్ద అవసరం లేదు కానీ మిగతా నోట్స్. సో ఎందుకంటే ప్రతి చోట మనం ఇస్తూ ఉంటే మనకు పనులు చాలా బాగా జరుగుతాయి. చెప్పులు జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే ఏమి పోవేమో ఎక్కడ పడేసినా ఉంటాయో అని అనుకోకండి. మా శుభ్రంగా కొట్టేస్తున్నారు ప్లేస్లలో. ఇకపోతే ఏంటి అంటే ఫుడ్ విషయంలో వేడివేడివి మాత్రమే తినండి. మీరు కేదార్నాథ్ వెళ్తూ ఉంటే ఒక జత బట్టలు మాత్రం తీసుకెళ్ళండి. మనకు ఎలా ఉంటుందో తెలియదు. మీరు ఈవినింగ్కి వద్దామనుకున్నా కానీ మా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, ఉండిపోవాల్సి వచ్చింది. లగేజ్ మాత్రం ఎక్కువ తీసుకెళ్ళకండి. సో మనం చాలా వేడి అనుకుంటాం కానీ అక్కడ శుభ్రంగా సారీస్ కట్టుకొని జస్ట్ ఒక స్వెటర్ వేసుకొని వచ్చిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది కనిపించారు మాకు. మేము నవ్వుకున్నాం, మనమేంది ఇంత పిచ్చిగా వచ్చాము థర్మల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద ఇవి వేసుకొని అని అనమాట. సో ఇది మా విషయాలు సో టఫ్ జర్నీ కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్త, కానీ మెడిసిన్స్ మొత్తం తీసుకెళ్ళండి ఎందుకైనా మంచిది. మాకైతే ఏం అవ్వలేదు. అంటే మీకు వామిటింగ్స్కి, లూజ్ మోషన్స్కి, ఫీవర్కి అన్నిటికీ తీసుకెళ్ళండి. దేనికైనా కానీ మంచిది. అక్కడ ఏం దొరకవు మీకు, అసలు ఏం దొరకవు. హాస్పిటల్ ఉందన్నారు కానీ అది ఎంత మాత్రం ఉందో కూడా మనకు తెలియదు అన్నమాట. సో జాగ్రత్తగా వెళ్ళేసి రండి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. ప్రాప్తం ఉంటే మనమే వెళ్తాం కూడా, కానీ 50 years లోపల వెళ్ళండి సాధ్యమైనంత వరకు. మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత వెళ్ళకండి, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంతే మా విశేషాలు. చాలాసేపు పాపం 4 వారాల నుంచి చెప్తూనే ఉన్నాను. ఇంక ఇంతటితో ఆపేద్దాం దీన్ని. ఓకే, బాయ్